ఇద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే మీ కాపురం ఎప్పటికి చక్కపడుతుందిరా? కాస్త ఆలోచించు. అదెలాగూ మూర్ఖురాలు. నువ్వైనా మా మాట వినరా? అమ్మా, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అది కాదురా, అమ్మ అన్నమాటలోనూ అర్థం ఉంది. ఒకసారి నువ్వు ఆలోచించు. చిచి, మిమ్మల్ని ఏమనాలో ఎవరితో పోల్చాలో కూడా నాకు తెలియడం లేదు. చావనివ్వరు, బతకనివ్వరు. జన్మనిచ్చారు కాబట్టి మీరు బతికిపోయారు. ఛీ! ఏంటి డియర్, నీకు వంశోద్ధారకుడు కావాలా? నేను బిడ్డల్ని కనాలా? మరి నువ్వు ఊరికే ఉంటే ఎలా? నాకివ్వాల్సిన డోస్ కొంచెం ఎక్కువ ఇచ్చావనుకో, ఇక నీ ఇష్టం. నువ్వు పిల్లల్నే కంటావో లేకపోతే నువ్వు అమ్మకొచ్చివి కదా? అమ్మా నాన్న చెప్పిన మాటలు విని నన్ను పెళ్లి చేసుకున్నావు. మరి వాళ్లకు వంశోద్ధారకులు కావాలంటుంటే మాట్లాడవేంటి డియర్? నేనిప్పుడు మంచి మూడ్లో ఉన్నాను డియర్. రా కనేద్దాం, వెంటనే పిల్లలు కనేద్దాం రా. ఏంటే, నీకు వేళకోళంగా ఉందా? నేనంటే అందరికీ అలసైపోయిందా? నువ్వు బిడ్డని కంటావా? అసలు నీకు ఇంకా బిడ్డలు కనే ఆలోచన ఉందా? పుడతారో పుట్టరో మీ నాన్న ప్రయత్నించమన్నాడుగా, ఆ ప్రయత్నమే మనం చేద్దాం. ఏమంటావ్? రా డియర్. నోరు మూసుకో, చంపేస్తాను. ఎందుకు ముయ్యాలరా నోరు? నీకీ హోదా కల్పించినందుక? ఆస్తంతటికి వారసుని చేసినందుక? మీ అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టుకుని పశువుల్ని మేపినట్టు మేపుతున్నందుక? ఎందుకు ముయ్యాలరా నోరు? ఎందుకు ముయ్యాలి? మూసుకోకపోతే ఎగేసుకొని తిరుగు. నీకీ సొసైటీలో ఉన్న గౌరవం ఏంటో తెలుస్తూనే ఉందిగా. నీలాంటి వాళ్ళని ఎలా చూస్తారో ఇదిగో కంటి ముందు కనిపిస్తూనే ఉందిగా. ఐ డోంట్ కేర్ అబౌట్ సొసైటీ. నాలాంటి వాళ్ళకి సొసైటీయే తలంచి దండాలు పెడుతుంది. నీలాంటి నడమంత్రపు సిరిగాళ్లే సంఘం సమాజం అంటూ సొల్లు కబుర్లు చెప్తుంటారు. నాది నడమంత్రపు సిరి కాదే, నడమంత్రపు శని. చక్కగా ఆనందంగా సాగిపోవాల్సిన నా జీవితంలోకి నువ్వు శనిలాగా దాపరించావు. అసలు నీలాంటి ఆడదాన్ని ఆడదని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందే. ఆడతానానికే మాయని మచ్చవి నువ్వు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని ఆర్యోక్తి. కాని నీలాంటి వాళ్ళని స్త్రీగా భావిస్తే ఆ భావించిన వాళ్ళు పున్నామ నరకాలు అనుభవిస్తారు. అసలు నీది ఒక జన్మేనా? ఛీ!